దానికి సంబంధించి కొన్ని విషయాలు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఒకడా ముగ్గురా? ముగ్గురు ఎవరై ఉన్నారు? ముగ్గురిలో మనుషులకు దేవుడు ఎవరు? ముగ్గురు మనుషుల పట్ల ఎట్టివారై ఉన్నారు? మనుషులు వారి విషయంలో ఎట్టి బాధ్యతలు కలిగి ఉన్నారు అనే 4 విషయాలు దరిదాపు మీ అందరి దృష్టికి కొంతమట్టుకు తేవడం అనేది జరిగింది. ఆ విషయాలనే బలపరుస్తూ మరికొంత సమాచారాన్ని మీకు అందిస్తే బాగుంటుందని మరి స్థానిక దైవజనులు కోరడం అనేది జరిగింది. ఎన్ని విధాలుగా సంగతులు మనము చదువుతున్నప్పటికీ మనుషులకు ఇంకా ఎక్కడో అనుమానాలు, అపోహలు, ఇంకా రకరకాల వాదాలు, వివాదాలు ఇవన్నీ ఉన్నాయి. సరే, ఎవరు ఏం మాట్లాడుకున్నా మనం ఎలాగో విషయాలు ప్రస్తావించుకుంటున్నాం కాబట్టి కొంతమట్టుకు మరికొన్ని సంగతులు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి గ్రంథాన్ని మనం చదువుతుంటే, మనము మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయదము అని మాట్లాడింది ఎవరు అని అంటే మనమందరం ఒప్పుకుంటాం, తండ్రి అయిన దేవుడు అని మనం ఒప్పుకుంటాం. తర్వాత ఆదామును నిర్మించి ఆదాముతో మాట్లాడింది ఎవరు అని అంటే, ఈ తోట చెట్ల ఫలములలో మీరు దేనినైనా నిరభ్యంతరముగా తినవచ్చు, తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, తినమున నిశ్చయంగా చస్తారని ఆదాముతో నిబంధన చేసింది ఎవరు అని అంటే మనం ఏం చెప్తాము? తండ్రి అయిన దేవుడే అని చెప్తాం. ఆ తర్వాత నోవహు కాలానికి వచ్చేసరికల్లా నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు, నరులు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, నేను ఇక భూలోకాన్ని నేను చూసినప్పుడు అది నా సన్నిధిని చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది, కాబట్టి నేను నరులతో కూడా సమస్త జీవులను నాశనం చేయడానికి తీర్మానం చేసుకున్నాను. ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు, నా దృష్టిలో నీవు కృప పొందావు, నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను నిర్మించుకోని మాట్లాడిన వ్యక్తి ఎవరు అని అంటే మనందరం ఏం చెప్తాం? తండ్రి అయిన దేవుడని చెప్తాం. ఓకేనా? జలప్రళయం అయిపోయింది. అనంతరం నోవహు ముగ్గురు కుమారుల ద్వారా మరలా రీజనరేషను వృద్ధి అయింది. సరే, మరలా ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చేసరికల్లా ప్రజలు భూమి అన్నంతటా చెదరిపోకుండా వాళ్ళ చిత్తానికి అనుకూలంగా ఆకాశాన్ని అంటే గోపురం పెట్టేద్దాం, ఒక పెద్ద పట్టణాన్ని కట్టేసుకుని ఇక్కడ ఉన్నామని ఆలోచన చేసినప్పుడు మనం దిగిపోయి వారి భాషలో తారుమారు చేద్దామని మాట్లాడింది ఎవరు? తండ్రి అయిన దేవుడని మనము నమ్ముతాం. తర్వాత ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాముని పిలిచి అతనితో నిబంధన చేసింది ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు. ఇట్లా మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి నుంచి ఆఖరి వరకు అంటే పితరుల కాలంలో ఇప్పుడు దేవుడిగా మనుషులకు పరిచయమైంది ఎవరు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడే. ప్రత్యేకించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా తనను పరిచయం చేసుకున్నది ఎవరు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడే. ఆ సంగతి ఎవరు చెప్పారు? ప్రభువైన యేసు కూడా చెప్పారు. దేవుడు సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని యేసుక్రీస్తు ప్రస్తావించి మాట్లాడారు కూడా. కాబట్టి పితరుల యుగములో ముమ్మాటికి అప్పుడున్నటువంటి మనుషులకు అందరికీ భక్తకోటికి దేవుడుగా తండ్రి అయినటువంటి దేవుడే ఉన్నారు. వారు బలులు, అర్పణలు ఆయనకు మాత్రమే సమర్పించారు. ఇప్పుడు కయ్యూను, హేబెలులు దేవునికి అర్పణలు అర్పించారు. ఓడలో నుంచి వెలుపడికి వచ్చిన తర్వాత నోవహు కూడా ఎవరికి అర్పణలు అర్పించారు? దేవునికి బలిపీఠానికి గట్టి అర్పణలు అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. గాడి అయిపోయిన వాళ్ళే. తర్వాత అబ్రహాము కూడా బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించారా? ఇస్సాకు అర్పించారు, యాకోబు కూడా అర్పించారు. కాబట్టి పితరుల కాలం అంతటిలో అప్పుడున్నటువంటి మానవ కోటికి దేవుడిగా ఎవరున్నారు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు, మనకు పరిచయం చేయబడిన తండ్రి అయిన దేవుడు ఉన్నారు. వారు అర్పణలు దేవునికే అర్పించారు. ఇక లోకమంతటిలో ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉండడానికి యాకోబు సంతతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. వారితో ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధనను అనుసరించి సరే వదిలే మనం నిలబడతలేనమ్మా. ఆ నిబంధనను అనుసరించి దేవుడు మాట్లాడిన మాటలు మనం చదివితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనం నుంచి చదివితే నిర్గమాకాండము నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి ఒకసారి ఎవరైనా.
నీ దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించిన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడు నేను యెహోవాను నేనే. ఐగుప్తుల నుంచి నేను నిన్ను విడిపించాను అని దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడారు. నేనే నీ దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండటానికి వీల్లేదని దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసినప్పుడు స్పష్టంగా చెప్పారు. వారు కూడా అంగీకరించారు. నీవే మా దేవుడు, మేము నీ ప్రజలమై ఉన్నాము, నువ్వేం చెప్తే అదే చేస్తామన్నారు. మీరు ఒకసారి నిర్గమకాండంలోనే 19వ అధ్యాయంలో అనుకుంటా ఒకసారి మోషేతో చెప్పి పంపిస్తారు దేవుని దగ్గరికి. ఒకసారి మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన వారి ఎదుట తెలియపరచను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలిపాను. అర్థమవుతుందా? అంటే దేవుడు ఏం చెప్పినా దానికి మేము బద్దులమై ఉంటాము. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు చెప్పినప్పుడు దానికి మేము అగ్రి. నీవే మా దేవుడువు, మేము నీకు ప్రజలము అన్నారు. కాబట్టి ధర్మశాస్త్ర మంతటిలో ఇశ్రాయేలు జనాంగానికి అంటే నిబంధన జనులకు దేవుడు ఎవరు అని అంటే యెహోవా, తండ్రి అయిన దేవుడు. వారు ఏటికి 3 మారులు ఎక్కడికి రావాలి? దేవుడు తన నామమును ఉంచుటకు తన కొరకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి స్థలానికి రావాలి. వారు వట్టి చేతులతో రాకూడదు. మీరు ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం చదివితే, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం అంటే ఈ ఆలోచన ఏ దిశగా మనం చేస్తున్నాము అని అంటే క్రైస్తవులకు దేవుడు ఎవరు, క్రైస్తవులు ఎవరిని ఆరాధించాలి అనే దాన్ని కొంచెం నొక్కి మాట్లాడడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆది నుంచి కూడా మనుషులకు దేవుడు ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడుగానే చెప్పబడుతూ ఉన్నారు. పితృల యుగంలో అదే పరిస్థితి. అలాగే ధర్మశాస్త్ర యుగంలో కూడా ఇశ్రాయేలు జనాంగానికి యెహోవాయే దేవుడు. వారు ఆయనకు బలులు అర్పణలు అర్పించాలి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం చూడండి ఒకసారి. ఒక్క నిమిషం. ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబు నెలలో వగైరే సంగతులు మాట్లాడేశాడు. 16వ వచనాన్ని చదివితే 16వ వచనం ఏటికి 16వ అధ్యాయం 16వ వచనం ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, వర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలను అన్నాడు. కాబట్టి నిబంధన జనులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలులకు దేవుడు ఎవరు? యెహోవాయే. దేవుడు తాను కొరకు తాను ఏర్పరచుకున్నటువంటి స్థలానికి ఏటికి 3 సార్లు వారు రావాలి. దేవుని ఆరాధించే క్రమంలో వారు వట్టి చేతులతో కాకుండా దేవునికి అర్పణలు తీసుకొని రావాలి. అండ్ అర్థమైందా? వాళ్ళు బోలుడని బలులు అర్పిస్తారు దేవునికి. పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, కృతజ్ఞత అర్పణలు, దహన బలులు వగైరా వగైరా. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడెవరు? యెహోవా. వారు ఎవరికి అర్పణలు అర్పిస్తారు? ఎవరిని ఆరాధిస్తారు? యెహోవాని ఆరాధిస్తారు. దేవుడు వారితో చేసుకున్న నిబంధనను అనుసరించి. ఓకేనా? రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధన అనేది మనకు బాగా పరిచయమైనటువంటి పదము. క్రొత్త నిబంధన చేస్తాను అని వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. అవును కదా? ఇప్పుడు క్రొత్త నిబంధన చేస్తానని వాగ్దానం చేసిన వాడు దేవుడు. క్రొత్త నిబంధనకు తలవంచిన మనుషులకు ఎవరు దేవుడై ఉంటారు? యేసుక్రీస్తు. మీరేది అన్నారు నాకు. క్రొత్త నిబంధన జనులకు ఎవరు దేవుడై ఉంటారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అని సోదరుల పేరు మర్చిపోయానని చెప్పారు. సారీ సార్, నేను పేరు చెప్పారు కానీ నేను మర్చిపోయాను. సరే, మీరు తర్వాత చెప్తారు కానీ. సరే, ఒకసారి మనము
క్రొత్త నిబంధన చేస్తానని వాగ్దానం చేసింది ఎవరు అని అంటే దేవుడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 31 చదివితే అక్కడ దేవుడే విషయాన్ని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధన చేస్తానని వాగ్దానం చేసిన వాడు దేవుడు. క్రొత్త నిబంధన చేస్తానని చెప్పారు. ఆ క్రొత్త నిబంధన పాత నిబంధన వంటిది కాదని కూడా చెప్పారు. ఆ క్రొత్త నిబంధనకు తలవంచిన వారే దేవుని జనులై ఉంటారని చెప్పారు. ఇప్పుడు హెబ్రీ పత్రికలోనికి మనం వచ్చేస్తే 8:8 హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక. అయితే ఆయన ఆక్షేపించి వారిలాగా చెప్తున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకునే దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలైనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసితినని ప్రభువు చెప్తున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడనో ప్రభువును తెలుసుకున్నాడని తన పట్టణస్థునికైనా తన సహోదరునికైనా ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకున్నాడని ప్రభువు చెప్పుచున్నాడు అని చెప్పేశాడు. ఎవరైనా అని అంటే తండ్రి అయిన దేవుడని స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. నిబంధన చేస్తానని వాగ్దానం చేసింది దేవుడు. ఎవరితో చేస్తానన్నాడు ఆ నిబంధన? ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ. ఇశ్రాయేలు ఇంటి వారు యోధా ఇంటి వారు అంటే ఎవరు ఇక్కడ? ఒకప్పుడు పాత నిబంధన చేసింది ఎవరితో? భౌతికమైనటువంటి ఇశ్రాయేలుతో. వారు సున్నతి పొందారు కానీ హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందలేదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. కాబట్టి ఇప్పుడు కేవలం బాహ్యమైనటువంటి సున్నతి పొందినటువంటి వారు కాకుండా అంతరంగమందు సున్నతి పొందినటువంటి దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో, అర్థమవుతుందా? అంతరంగమందు దేవుని ప్రజలు ఉండటానికి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో అట్టివారితో క్రొత్త నిబంధన చేస్తానన్నది నూతనమైనటువంటి జనాంగం. ఈ నూతనమైనటువంటి జనాంగానికి తండ్రి అయినటువంటి దేవుడు నేను వారి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు అని చెప్పాడు. ఈ నిబంధనకు తలవంచిన వారి పట్ల దేవుడు దయగలిగి వారి పాపంలోని ఇక్కడ ఎన్నడను జ్ఞాపకము చేసుకున్నానని వాగ్దానం చేశారు. ఈ నిబంధనకు ఉన్నటువంటి మరొక స్పెషల్ ఏంటంటే పాత నిబంధనలోనికి ప్రవేశించిన తర్వాత దేవుని గురించి నేర్చుకుంటాడు. వాడు పుట్టుకతోనే నిబంధన జనులలో భాగమైనటువంటి 8వ రోజు సున్నతి అయిపోతుంది. ఆ నిబంధనలో ఉండి ఒక్కొక్క విషయం నేర్చుకుంటాడు. ఎక్కడేంటి? ముందే దేవుని గురించి అవసరమైన మేరకు సమాచారాన్ని తెలుసుకుని ఆ తర్వాత నిబంధనలోనికి ప్రవేశిస్తాడు. ఏది ఏమైనా క్రొత్త నిబంధన చేస్తానని వాగ్దానం చేసింది తండ్రి అయినటువంటి దేవుడు. ఆ క్రొత్త నిబంధనకు తలవంచినటువంటి మనుషులకు తానే దేవుడినై ఉంటానని వాగ్దానం చేశాడు. వారు ఆయన ప్రజలై ఉంటారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ క్రొత్త నిబంధన జనులకు దేవుడు ఎవరు చెప్పండి? తండ్రి అయినటువంటి దేవుడే. ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసిన వాడు యెహోవా. ఆ నిబంధనను అనుసరించి నేనే మీకు దేవుడిని, మీరు నాకు ప్రజలు. అలాగే ఇప్పుడు క్రొత్త నిబంధన చేసింది కూడా అదే దేవుడు కాబట్టి నేనే మీ దేవుడిని, మీరు నా జనులు అని చాలా స్పష్టంగా దేవుడు తెలియచేశారు. క్రొత్త నిబంధన జనులు ఎవరిని ఆరాధిస్తారు అని అంటే పేతురు తెలియచేస్తూ యేసు ప్రభువారు చెప్పారు. కొంచెం అదనంగా ఈ కోణంలో మరొకసారి సంగతులు మనము ఆలోచన చేస్తున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయుయగు ప్రభువునకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవెల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు అంటే పాత నిబంధన అమలులో ఉండగా నిబంధన జనులు ఎవరు? ఇశ్రాయేలు. వారు బలులు ఎవరికి అర్పించేవాళ్ళు? దేవునికి అర్పించేవాళ్ళు.
వాళ్ళు ఏ విధమైన బలులు అర్పించేవాళ్ళు? శరీర సంబంధమైన బలులు అర్పించేవాళ్ళు, భౌతికమైన అర్పణలు అర్పించేవాళ్ళు. ఎవరి ద్వారా? ప్రధాన యాజకుని ద్వారా అర్పించేవాడు. ఎక్కడ? దేవుడు తన నామం ఉంచుటకు ఏర్పరచుకున్నటువంటి స్థలంలో. అది పాత నిబంధన అమలులో ఉండేది పరిస్థితి. అది ఇప్పుడు క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు బలులు అర్పించే, ఇప్పుడు దేవుని నిబంధన జనులు ఎవరు? క్రైస్తవులు. వీరు అర్పించే అర్పణలు ఎవరికి? దేవునికి. వీరు అర్పించే అర్పణలు ఎటువంటివి? ఆత్మ సంబంధమైనవి. వీరు అర్పణలు ఎవరి ద్వారా అర్పిస్తారు? యేసుక్రీస్తు ద్వారా అర్పిస్తారు. ఎవరికి అర్పిస్తారు? ఇప్పుడు ప్రధాన యాజకుడు అర్పణలు పొందుతాడా? ప్రజల అర్పణలు దేవునికి సమర్పిస్తారా? ఇప్పుడు పరలోకమందు ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రజల యొక్క ఆరాధనలు పొందుతారా? ప్రజల యొక్క ఆరాధన దేవునికి సమర్పిస్తారా ప్రధాన యాజకుడిగా? బయట అర్థమవుతుందా? సంగతులను అలాగే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా చెప్పింది, దాన్ని మనం అంగీకరించాలి. ఒకప్పుడు నిబంధన జనులు ఇశ్రాయేలీయులు, వారి దేవుడు యెహోవా. వారు అర్పించే అర్పణలు భౌతికమైనవి. వారు అర్పించే ఆ స్థలము యెరూషలేము దేవాలయం. అర్థమవుతా? వారు ప్రధాన యాజకుడైన అహరోను ద్వారా వారి యొక్క అర్పణలు అహరోను తెచ్చిపెట్టి తర్వాత మళ్ళీ అతని స్థానంలో ఎవరైతే ప్రధాన యాజకుడికి ఉంటాడో అతని ద్వారా వారి అర్పణలు సమర్పించేవాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జనం ఎవరు? వీరికి గోత్రముతో కానీ వంశంతో కానీ సంబంధం లేదు. అక్కడ 12 గోత్రముల వారు మాత్రమే దేవుని జనాభా. లేవి వంశస్థులు మాత్రమే యాజకులుగా పనిచేస్తారు. దావీదు వంశస్థులు మాత్రమే రాజులుగా పనిచేస్తారు. పాయింట్ అర్థమవుతుందా? అక్కడ గోత్రాలకు వంశాలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చిన తర్వాత గోత్రాలకు వంశాలకు స్థానం ఉందా? ఆయా ప్రజలలో నుంచి, ఆయా జనములలో నుంచి ప్రజలు దేవుని కొరకు కొనుగోలు చేయబడ్డారు క్రీస్తు యొక్క రక్తము ద్వారా. కాబట్టి ఈ క్రొత్త నిబంధన జనాంగము వంశములతో గోత్రములతో సంబంధం లేదు. వీరి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు. వీరు అర్పించే బలులు ఆత్మ సంబంధమైనటువంటి బలులు. వీరు బలులు అర్పించే స్థలము క్రీస్తు తన స్మరక్తమిచ్చి సంపాదించిన సంఘము. వీరు ఎవరి ద్వారా బలులు అర్పిస్తారు? యేసు క్రీస్తు ద్వారా బలులు అర్పిస్తారు. దీన్ని మనం అంగీకరించాల్సిన అవసరము ఉంది. కాబట్టి ఈ కోణంలో సంగతులను మనము ఆలోచన చేసినప్పుడు క్రైస్తవులకు ఎవరు దేవుడు? క్రైస్తవులు ఎవరిని ఆరాధించాలి? క్రైస్తవులు ఎలా ఆరాధించాలి? క్రైస్తవులు ఎవరి ద్వారా ఆరాధించాలి? వీరు ఆత్మ సంబంధమైనటువంటి బలులు, ప్రార్థన ఆత్మ సంబంధమైన బలి, స్తుతియాగము ఆత్మ సంబంధమైనటువంటి బలి, దేవుని మార్గముల విషయమై బోధింపబడడం, దేవుని కొరకు మనుషులను సంపాదించి దేవునికి సమర్పించడము, ప్రభువుతో కలిసి ప్రభు జ్ఞాపకార్థమై భోజనం చేయటం, ప్రభు యొక్క నిధిలోనికి కానుకలు సమర్పించడం, ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి బలులై ఉన్నాయి. పాయింట్ అర్థమవుతుందా? ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా దేవునికి సమర్పిస్తాం. కొన్ని వచనాలను మనము జాగ్రత్తగా చదివితే ఒకసారి హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయము 14 వచనాన్ని చదువుదాం. చూడండి, లేదా 15 వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదు. కాబట్టి ఆయన ద్వారా